హాయ్ గైస్. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ అనమాట. ఈ రెండు టీమ్స్లో ఏ టీం విన్ అవుతుందో క్లియర్గా చూద్దాం. చివరిదాకా చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి సో దట్ అందరికి రీచ్ అయితే ఉంటుంది. సో ఈ మ్యాచ్ అనేది మనకి మొహాలీ స్టేడియంలో జరగబోతుంది పంజాబ్లో. ఇక్కడ యావరేజ్గా స్కోర్ చూసుకున్నట్లయితే 190 దాకా ఉంది. సో గుడ్ కండిషన్స్ ఫర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను పంజాబ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే చేస్తాను. పంజాబ్ గురించి మాట్లాడతాను. పంజాబ్లో గత మ్యాచ్లో చూసుకున్నట్లయితే రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో పెద్దగా పెర్ఫార్మెన్స్ ఇవ్వని ప్లేయర్స్ గురించి నేను మాట్లాడితే జానీ బెయిర్స్టో అంత ఇంపాక్ట్ కలిగించలేదని నేను చెప్పొచ్చు ఈ సీజన్లో. అలాగే శిఖర్ ధావన్ ఫస్ట్ 2 మ్యాచెస్లో బాగా ఆడిన తర్వాత మళ్ళీ అలాగా డ్రాప్ డౌన్ అవ్వడం మనం చూస్తున్నాం. అదైతే కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాటింగ్లో ఎస్పెషల్గా శశాంక్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టాడు. 61 రన్స్ అయితే 29 బాల్స్లోనే స్కోర్ చేయడం జరిగింది. అలాగే ప్రభసింహరన్ సింగ్ కొన్ని మ్యాచెస్ ఆడుతున్నాడు, కొన్ని మ్యాచెస్ ఆడట్లేదు. తను కూడా లాస్ట్ మ్యాచ్లో బాగానే ఆడాడు. తర్వాత అశుతోష్ శర్మ తను కూడా 31 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఓవరాల్గా టీం చూసుకున్నట్లయితే నేను ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంది ఏంటంటే జానీ బెయిర్స్టో పైన నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. అవైతే తను రీచ్ అవ్వట్లేదు. అలాగే శామ్ కరన్ కూడా బ్యాటింగ్లో నేను ఎక్స్పెక్ట్ చేశాను. తను ఫస్ట్లో తను ఆడిన తీరు చూసి ఇంకా ప్రతి మ్యాచ్లోనే ఆడతాడు అనుకున్నా. కొంచెం ఇంకా మళ్ళీ ఫామ్ కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది. సికందర్ రాజాని తీసుకొచ్చారు. తను అంత మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాడు. మిగతా వాళ్ళందరూ అంతంత మాత్రం ఆడుతున్నారు, ఓకే. బట్ బౌలింగ్ చూసుకున్నట్లయితే రన్స్ చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. వికెట్స్ తీసుకుంటున్నప్పటికీ రన్స్ చాలా ఎక్కువ లీక్ చేయడం అయితే జరుగుతుంది. కగిసో రబాడా 4 ఓవర్స్లో 44 రన్స్ ఇచ్చాడు, జస్ట్ 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్ప్రీత్ బరార్ మాత్రం చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. 4 ఓవర్స్లో 33 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. హర్షల్ పటేల్ అయితే వికెట్స్ అసలు ఏదో 1 వికెట్ తీసుకున్నాడు, కానీ ఎక్కువ రన్స్ అయితే లీక్ చేయడం మనం ఈ సీజన్లో చూస్తున్నాం. హర్షదీప్ సింగ్ కూడా ఒకప్పుడు చాలా మంచి ఇంపాక్ట్ కలిగించేవాడు, ఇప్పుడు పర్వాలేదు అనిపిస్తున్నాడు అంతే. వికెట్స్ తీసుకోవడం చాలా చాలా క్రూషియల్ అనమాట. అలాగే సన్ రైజర్స్ ప్లేయింగ్ 11 ఇక్కడ డిస్ప్లే చేస్తుందని చూడండి. సన్ రైజర్స్లో బాగుంది, అంటే టీం మొత్తం కోఆర్డినేషన్ అయితే బాగుంది. మ్యాచ్ని విన్నింగ్ దాకా తీసుకెళ్లే ఇదైతే నాకు బాగా నచ్చింది జీల్. సో ఇక్కడ మనం ఎస్పెషల్గా మాట్లాడుకోవాల్సింది ట్రేవిస్ హెడ్ గురించి. కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. అలాగే అభిషేక్ శర్మ అసలు భలే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. జస్ట్ కేవలం 12 బాల్స్లోనే 37 రన్స్ అయితే స్కోర్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో సూపర్ నాక్ అయితే ఆడాడు. ట్రేవిస్ హెడ్ కూడా మంచి నాక్ ఆడుతున్నాడు ప్రతి మ్యాచ్లో. అలాగే మార్క్రమ్ కూడా లాస్ట్ మ్యాచ్లో 50 కూడా చేశాడు. తను ఫామ్లోకి వచ్చాడు, అదైతే చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఇకపోతే షాబాజ్ అహ్మద్ ఫస్ట్ 2 మ్యాచెస్లో మంచిగా ఆడాడు, తర్వాత అంతగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు. క్లాస్ అండ్ నాట్ టు ఫర్గెట్ బెస్ట్ ప్లేయర్. ఇకపోతే నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ 6 అయితే చూసాం మనం, అదైతే చాలా అవుట్ స్టాండింగ్ అనిపించింది. ఇకపోతే బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే నటరాజన్ బ్యాక్ వచ్చే టీంలో తనైతే సూపర్గా ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో కేవలం 39 రన్స్ ఇచ్చాడు, అంటే ఎక్కువ రన్స్ ఇచ్చినా కూడా మంచి వికెట్ అయితే తీశాడు. భువనేశ్వర్ కుమార్ మాత్రం ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో 28 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ అయితే తీసుకున్నాడు. పట్ కమిన్స్ కెప్టెన్సీ బాగుంది, చాలా చక్కగా కెప్టెన్సీ చేస్తున్నాడు. ఎవరికి ఎప్పుడు బౌలింగ్ చేయించాలనేది ప్రాపర్గా ఉంది, అందుకే విన్నింగ్ దాకా టీం అయితే వెళ్తుంది. సో ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ మయాంక్ అగర్వాల్ మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో తనకి హెల్త్ సరిగ్గా లేదని తీసుకోలేదు. ఒకవేళ తను వస్తే మళ్ళీ టీంలోకి ఖచ్చితంగా బాగా ఆడాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇకపోతే బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఇంకా వికెట్స్ ఎక్కువ తీసుకునే క్యాపబిలిటీ ఉంది వీళ్ళకి, అది కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే అబ్దుల్ సమాద్కి బ్యాటింగ్ వస్తే తను కూడా పెర్ఫామ్ చేయాలని చూస్తున్నాను. సో ఓవరాల్గా రెండు టీమ్స్ చాలా మిక్స్డ్గా ఉన్నాయి, అంటే బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లో బాగున్నాయి. రెండు కండిషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. బ్యాటింగ్ పిచ్ కండిషన్స్ కూడా ఫేవర్ చేస్తున్నాయి బ్యాటింగ్కి బౌలింగ్కి. సో ఓవరాల్గా విన్నింగ్ అయితే నేను ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఉండే ఫామ్ బాగుంది. వాళ్ళు పంజాబ్ని బీట్ చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఏ టీం గెలుస్తుందని అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.